ఒక తల్లిదండ్రులుగా ఒక తల్లి 9 మాసాలు గర్భంలో ప్రసవ వేదనలు పడి తల్లిదండ్రుల యొక్క పోలికల్లోనికి ఒక కుమారుని వారు పొందుకుంటారు. ఇప్పుడు సేవకుని యొక్క ప్రసవ వేదన ఏంటి చెప్పండి? తల్లిదండ్రుల యొక్క ప్రసవం ఏంటి? మా సారూప్యంలో మాకు ఒక సంతతి ఉంటే బాగుండు, మా పోలిక చొప్పున ఒక కూతురో కొడుకో పుడితే బాగుంటారు. ఇప్పుడు సేవకుడికి ఉన్నటువంటి ప్రసవ వేదన ఏంటి చెప్పండి? ఏం చెప్పండి? దేవుని పోలికలో, క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు సారూప్యంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని మరలా ప్రసవ వేదన కలుగుతూ ఉందటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీకి ఉండే ప్రసవ వేదన 9 నెలలు మాత్రమే. కానీ ఒక దైవ సేవకుడు ఉండే వేదన ఎంతో తెలుసా? తన కంఠంలో ఉన్న ప్రాణము పోయేంత వరకు తనకున్న ప్రసవ వేదన ఏంటో తెలుసా? వీరందరూ క్రీస్తు పోలికలోనికి రావాలని. హల్లెలూయా, హల్లెలూయా.